శివదీక్ష గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రజలు చెడు మార్గంలో ప్రయాణించేటప్పుడు మంచి మార్గంలోకి, అజ్ఞానం నుండి జ్ఞానవంతులుగా మార్చడానికి, దుర్మార్గాన్ని వదిలి సన్మార్గాన్ని పొందడానికి, శివ సాక్షాత్కారాన్ని పొందడానికి, శివానుగ్రహాన్ని పొందడానికి ఈ శివదీక్షను వాళ్ళను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ధరిస్తారు. చెడు మార్గంలో ప్రయాణించే వాళ్ళు, చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు మంచి మార్గంలోకి రావడానికి ఈ మాలను ధరిస్తారు. అజ్ఞానం నుండి జ్ఞానాన్ని సంపాదించడానికి, జ్ఞానవంతులు సన్మార్గాన్ని పొందడానికి ఈ దీక్షను స్వీకరించడం జరుగుతుంది. అత్యంత కఠిన నియమాలతో ఈ శివదీక్ష 41 రోజులు ధరించాలి. 12 సంవత్సరాలు శివమాల ధరించిన వారు గురుస్వాములుగా ప్రసిద్ధి చెందుతారు. గురుస్వాముల సమక్షంలో ఈ శివమాల అనేది ధరించాలి. ధరించడానికి వస్త్రాలు కాషాయపు షర్ట్, చొక్కా, లుంగి, కాషాయ టవాలు, మెడల రుద్రాక్షమాలలు ధరించాలి. గురుస్వాముల ఆధ్వర్యంలో శివదీక్ష స్వీకరిస్తారు. ప్రతిరోజు 3 పూటల స్నానం, 3 పూటల పూజ, 1 పూట భోజనం లాంటి నియమ నిబంధనలు పాటించాలి. మహిళలను తాకరాదు, ఇంటికి వెళ్ళరాదు. వెళ్ళిన అప్పటి నుండే బయటకు రావాలి. శివాలయంలో కానీ లేదా ఏదైనా ఆలయంలో కానీ బస చేయాలి. ఉదయం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం మాత్రమే 1 పూట భోజనం మాత్రమే చేయాలి. రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి. నిత్యం 41 రోజులు ఖచ్చితంగా 41 రోజుల దీక్ష పాటించాలి. చివరి రోజు ఆ భోళాశంకరుడైన కైలాసవాస శివ సన్నిధికి చేరుకొని ముడుపులు చెల్లించాలి. స్వామిని దర్శించుకొని శివదీక్ష విరమించాలి. శివదీక్షా పరుల కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక దేవి దర్శనం చేసుకుని అక్కడే నిద్రిస్తారు. శివరాత్రి రోజు అయితే శివక్షేత్రాల్లో జాగరణ చేస్తూ శివభక్తి పాటలతో శివస్వాములు జాగరణ చేస్తారు. అనంతరం స్వగ్రామానికి చేరుకొని గురుదీక్షను గురుస్వాముల ఆధ్వర్యంలో విప్పుతారు. ఈ శివదీక్ష మాల స్వీకరించిన 41 రోజుల్లో ఎటువంటి చెడు అలవాట్ల జోలికి వెళ్ళరాదు. చెడు అలవాట్లను దూరంగా ఉండాలి. అజ్ఞాత నుండి జ్ఞానవంతులుగా రూపాంతరం చెందడానికి, సన్నిధి జరగడానికి, శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ 41 రోజు దీక్ష మండలి భక్తులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. చాలామంది భక్తులు శివమాల ధరించిన తర్వాత ఇటువంటి చెడు అలవాట్లకు కాకుండా ఉండటం చాలా విశేషం. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా. అలాగే చాలామంది శివదీక్ష అయిన తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి జ్ఞానవంతులు, సంపూర్ణ మానవత్వం గల మనుషులుగా, మంచి చెడు తెలిసిన వారు మారతారంటే ఎటువంటి సందేహం లేదు. అందుకే జ్ఞాన సముపార్జన కోసం ప్రజలు, భక్తులు ఈ 41 రోజుల దీక్ష స్వీకరించి సన్మార్గంలో నడవాలి. శివరాత్రికి తర్వాత ఉగాది వరకు ఆంధ్ర, కర్ణాటకలో 1,00,000 మంది భక్తులు శివమాల ధరించి కొన్ని వందల వేల పాదయాత్ర చేస్తూ శివస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి నామం జపిస్తూ శ్రీశైలంలోని శివపార్వతుల సన్నిధికి చేరుకొని మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటాం. శ్రీశైలంలో ఆలయ అధికారుల శివరాత్రికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. అలాగే శివమాల ధరించిన శివస్వాముల ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తారు. దర్శనానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ఆటంకం కలగకుండా వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు 40 కిలోమీటర్ల వరకు మధ్యలో భోజన సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని ప్రజలు స్వాములకు కాలినడక ఉంటుంది. వస్తున్న భక్తుల కోసం అన్నదానాలు, మంచినీటి సదుపాయాలు కల్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. శివస్వాములకు అన్నదానం చేసిన, మంచినీరు అందించిన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ప్రసాదం పెట్టినంత ఆనందంగా ఉంటుంది అంటారు భక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్.